అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి చెక్కలు లేదా అప్పాలు ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తాను అండి. మా అత్తయ్య గారు అయితే 3 కేజీలు వరిపిండి అయితే తీసుకున్నారు. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు. చూడండి, సింపుల్గా అయిపోద్దండి, ఏముండదు ప్రాసెస్ కూడా. వాళ్ళ ఊర్లో ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదండి. సో ఇప్పుడైతే సాల్ట్ అయితే కలిపేశారు. ఈలోపు ఏం చేద్దామంటే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసారు నానబెట్టి 1 గంట ముందు. పల్లీలు, వేడి వాటర్ అన్నీ రెడీ చేసుకున్నారు. వాము, పెసరపప్పు అన్నీ అయితే నానబోసుకున్నారు. చూస్తున్నారు కదా, తెల్ల నువ్వులు కూడా అయితే యాడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈలోపు పచ్చిమిర్చి, అల్లం కూడా పేస్ట్ పట్టేసుకుని రెడీగా ఉంచుకుందాము. అన్నీ అయితే కలుపుతున్నారు. అన్నీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. సో మా అత్తయ్య గారు అయితే ఇలా చేస్తారు. పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బలం కూడా, అందుకని యాడ్ చేస్తారు. సో వేడివేడి వాటర్ కలిపితే ఈ అప్పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరికైనా తెలియకపోతే అడగండి, మా అత్తయ్య గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కామెంట్ బాక్స్లో. చూస్తున్నారు కదా, చక్కచక్క కలిపేస్తారు. వాళ్ళు ఎక్కువ పిండి కలుపుతారు కదండి, మనమైతే అన్నీ అయితే చేయలేము. వాళ్ళ ఓపికకి హ్యాండ్సప్ చేసి చెప్పుకోవాల్సిందే. చక్కగా కలిపేస్తున్నారు. ఎక్కువసేపు అంటే కలపాలంట. ఈ సాల్ట్ అనేది ఒక సైడ్ ఉప్పుగా ఉంటుంది, ఒక సైడ్ చప్పుగా ఉంటుంది, కాబట్టి అన్నీ కలిపేసుకోవాలి. ఎక్కువ పిండి కదండి, కలిపేసరికి టైం పడుతుంది. ఈ సంక్రాంతి అంటేనే అప్పాలు, చక్రాలు, అరిసెలు, గవ్వలు, కజ్జికాయలు కామన్ కదండి. ఆంధ్ర అంటేనే ఈ పిండి వంటలు కంపల్సరీగా చేస్తారు. రకరకాల పిండి వంటలు. సంక్రాంతి వచ్చిందంటే ఇది ఒక పెద్ద పని అయిపోద్దండి, పిండి వంటలు చేయటం. ముగ్గులు వేయటం, రెడీ అవ్వటం, పండుగ రోజుకి ఎందుకులే ఇవన్నీ పెట్టుకోవడం అని చెప్పి మా అత్తగారు అయితే ఇప్పుడే చేసేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అల్లము, పచ్చిమిరకాయలు అయితే కలిపి మిక్సీ వేసేసి అందులో కలిపిస్తున్నారు. టేస్ట్ బాగుంటుంది. ఇదిగో వెన్న కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వెన్న పూస. కరగబెట్టే పని లేకుండా అన్నీ వేస్తున్నాను, నేను అందిస్తున్నాను. సో కరివేపాకు కూడా నేను తుంచేసి వేస్తున్నాను. చక్కగా అన్నీ కలుపుకుంటే హెల్దీ అండి. కొంతమంది ఏం చేస్తారంటే వామ్ బదులు జీలకర్ర వేస్తారు, వామ్ వేస్తారు. మీ ఇష్టం అండి, అరుగుదలకి ఏదైనా మంచిది. వేడి వాటర్ అయితే కలిపేస్తున్నారు. చక్కగా అన్నీ అయితే కలుపుకోవాలి. చేయి తిరగాలి కదండి వేడి వాటర్ పోస్తున్నప్పుడైనా. అంత పిండిలో అంత మొత్తంలో కలపాలంటే ఎవరికైనా కష్టమే, టైం పట్టుద్ది. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి అప్పాలు. ఏదైతే ఉందో అదే కలిపేస్తారు. పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలు పట్టుతో సహా వేద్దాము, గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేస్తే పొడి పొడిగా వేయాలండి, మరి మెత్తగా కూడా పేస్ట్గా కూడా వేయకూడదు. బరగబరగగా వేస్తే టేస్ట్ బాగుంటాయి. చూడండి, కొంచెం కొంచెంగా తిప్పుతుంది. పాపం మనకైతే హ్యాండ్ పెయిన్ వస్తుందని ఆపేస్తాము. వాళ్ళు పెద్దవాళ్ళకి ఒక అలవాటు కదండి, అందుకే చక్కచక్కగా కలిపేస్తున్నారు మా అత్తయ్య గారు అయితే. అయిపోతుంది. అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా కలిపారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది బాగా చక్కగా పిండి పట్టేలాగా వాటర్ ఏమైనా ఉన్నా కానీ ఎక్కువైనా కానీ మూత తీసి పెట్టుంటే కొంచెం ఆరిపోద్ది పిండి కూడా. అలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలి. చూడండి, చిన్న ఉండలు చేసేసాను. నేనైతే ప్రెస్సింగ్ చేసేసి మొత్తం పేపర్ మీద వేస్తున్నాను. మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తారని చక్కగా చిన్న చిన్న ఉండలు చేసి ఇచ్చారు. మా అత్తయ్య గారు అయితే దాంట్లో వేసేసి కాలుస్తున్నారు, అప్పాలు చేస్తున్నారు. ఇది ఒక దానికైతే చేసేసాము. చక్కగా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా, హెల్తీగా ఉంటాయండి ఇవి. మీకు కూడా ఏమన్నా తెలియకపోతే మీకు ఎలా కుదిరాయో కూడా మాకు చెప్పండి, తెలియకపోతే చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.